ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా చెప్పండి తులసి గారు. నేను భగిని హస్త భోజనం కోసం మా అన్నయ్యని ఇంటికి పిలిచాను. అలా అయినా మా అన్నయ్య వదినలను కలపచ్చు అని ఆశపడ్డాను. చూసావుగా దాని నిజస్వరూపం. భగిని హస్త భోజనం అంటే మీరు మీ స్వహస్తాలతో చేసి పెట్టాలి గాని మీ అమ్మా నాన్నలు ఎందుకు పంపించారు? ఎందుకంటే మా అమ్మ చేతి పులిహోర అంటే మా వదినకి ఇష్టం కాబట్టి. అయితే అది మీరు ఎవ్వరికీ పెట్టకుండా కనీసం మీరు కూడా రుచి చూడకుండా పూర్తిగా కీర్తికే ఎందుకు పెట్టావు? ఎవరికీ పెట్టకుండా కీర్తికే ఎందుకు వడ్డిచ్చావు అంటే మీరు కీర్తిని చంపాలనుకున్నారు కాబట్టి. లేదు సార్, అది వదినకి పెట్టింది తనని చంపాలని కాదు. మరెందుకు చెప్పండి. నేను అంటే అది వదిన. చెప్పండి. అమ్మా తులసి, ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా. మమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలన్న కంగారులో మీ వదిన గర్భవతున్న విషయం మాత్రం ఎవరితో చెప్పొద్దు. అది కాదు నాన్న, ఇదంతా అక్కడే కదా మొదలైంది. ఆ విషయం చెప్తేనే కదా మీరు ఆ రోజు వదినకి ఎందుకు ఆ పులిహార పంపించారో వాళ్ళకి అర్థమవుతుంది. వద్దమ్మా, మేం బయటికి రాకపోయినా పర్వాలేదు, మాకెంత పెద్ద శిక్ష పడినా పర్వాలేదు, కానీ మీ వదిన కడుపులో పెరుగుతున్న మన ఇంటి బిడ్డ గురించి మాత్రం చెప్పొద్దమ్మా. అమ్మా, ఆ బిడ్డని ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఎక్కడ కూడా బయట పెట్టనని నాకు మాట ఇవ్వమ్మా. అమ్మా, మాటివ్వమ్మా. ఏంటి తులసి గారు ఆలోచిస్తున్నారు? సమాధానం దొరకట్లేదా? అంటే అది కాదు లాయర్ గారు. నేను చెప్తాను. ఆ రోజు ఆ పులిహోర వాళ్ళు ప్రేమతో కలిపింది కాదు, దాంట్లో విషం కలిపారు కాబట్టే నా కూతురికి మాత్రమే పెట్టారు. దీనికి నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలున్నాయి యువర్ ఆనర్. అవన్నీ ఆల్రెడీ కోర్టుకు సమర్పించాం యువర్ ఆనర్. బసవరాజ్ గారు మీరు చెప్పండి. వీళ్ళకి మొదటి నుంచి నా డబ్బు, నా ఆస్తి మీదే కన్నుండేది సార్. కీర్తిని పుట్టింటికి పంపించిన తర్వాత వాళ్ళ పెద్ద కొడుకుని మా ఇంటికి పంపి డబ్బులు డిమాండ్ చేశారు సార్. అంతా సెటిల్ చేస్తానని నన్ను బెదిరించాడు సార్. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి సార్. మీరు ఇందాక మా ఇంటికి తీసుకొచ్చారు కదా, ఆ అమౌంట్ ఏదో నా మొహాన పడేశారనుకోండి. తర్వాత మొన్నటికి మొన్న వాళ్ళ పెద్ద కూతురు ఈ తులసి వచ్చి వాళ్లకు విడాకులిప్పిస్తానని నా కూతుర్ని వేరే పెళ్లి చేసుకోండి అని చెప్పి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నారు సార్. వీళ్ళు నా డబ్బు మీద ఆశతోనే ఇదంతా చేశారు సార్. చివరికి అభంశుభం తెలియని బంగారం లాంటి నా కూతుర్ని పొట్టన పెట్టుకోవాలని చూశారు సార్. నా కూతురు నా దగ్గరకొచ్చి తను ప్రేమించాను నాన్న అని చెప్తే వాళ్ళు ఏ రకంగానూ నాకు సరితూగకపోయినా వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నాను సార్. బిడ్డ సంతోషమే సుఖం అనుకొని నేను దేనికి అడ్డు చెప్పలేదు సార్. ఎందుకంటే నా బిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను సార్.
కూతుర్ని ఇన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా భరిస్తూ వచ్చాను సార్. కానీ ఇవాళ నా బిడ్డ ప్రాణాలే తీయాలనుకున్నాను సార్. బసవరాజు గారు, ఇక మీరు వెళ్ళండి. పద. చూశారుగా యువరానర్, జరిగింది విన్నాక ముద్దాయిలు కావాలనే నా క్లయింట్ కీర్తి పైన హత్యా ప్రయత్నం చేశారని క్లియర్గా తెలిసిపోతుంది. మీరు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి అమాయకురాలైన ఒక ఆడపిల్లను చంపాలనుకున్న ఈ దోషులిద్దరినీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఓకే. మా వాళ్ళు ఇంటి నుంచి ఆహారం పంపిన మాట నిజమే, కానీ వాళ్లే విషయం కలిపారని ప్రూఫ్ లేదుగా. పైగా ఆ ఫుడ్ ఇంటికి వచ్చాక వదిన తినడానికి మధ్యలో అరగంట గ్యాప్ ఉంది. ఆ అరగంటలో ఏమైనా జరుగుండొచ్చు కదా మే లార్డ్. మా ఇంట్లో ఏం జరగలేదు సార్. వాళ్లే విషం కలిపి పంపారు. యువర్ ఆనర్, నాకొక్క 24 గంటలు టైం ఇస్తే ఇందులో మా వాళ్ళ తప్పు లేదని నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది కోర్టు సమయాన్ని వృధా చేయడం తప్ప దీనివల్ల జరిగేది ఏమీ లేదని నా అభిప్రాయం. ప్లీజ్ మై లార్డ్, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు కదా. ఒక్క అవకాశం ఇప్పించండి. మా అమ్మ నాన్న నిర్దోషులని నిరూపిస్తాం. ఓకే. నిందితులు దోషులని నిరూపించే ఆధారాలు లేనందువల్ల మీరు కోరినట్టే మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. దిస్ కోర్ట్ ఈజ్ adjourned till tomorrow. నాన్న, ఏంటి నాన్న ఇదంతా? మీరు మా గురించి ఏం బాధపడొద్దమ్మా. మేమెక్కడున్నా మీ సంతోషమే కదమ్మా మేము కోరుకునేది. నాన్న, అన్యాయంగా మీరు ఇబ్బంది పడుతుంటే మేము సంతోషంగా ఎలా ఉండగలం నాన్న? పెళ్ళైనా ఆడపిల్లలు మీరు. మీకు మీ భర్త అత్తారిల్లు ముఖ్యం. ఆ విషయం మర్చిపోవద్దు. ఆడపిల్లలు అయినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత తీసుకోకుండా ఎలా అమ్మా? మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని మాకు తెలుసు. అది మేము ఎలా అయినా సరే కోర్టు కూడా నిరూపిస్తాం.